మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిబ్బంది అందరి తరఫున ఎంపీఓ, జనరల్ సెక్రటరీస్, ఈజీఎస్ సిబ్బంది, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరి తరఫున కూడా ఎంపీటీసీలకి, ఎంపీపీ గారికి, ఎంపీసీ గారికి జరుగుతుంది. అది చేస్తున్నారా లేదా అని సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల పరిషత్ అధ్యక్షులు సోదరులు సమ్మిరెడ్డి గారు, వేలేరు మండల జెడ్పీటీసీ సోదరి చాడా సరిత గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, గౌరవ ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, మండల అధికారులందరికీ, మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాదృచ్ఛికమేమో కానీ మీ వీడ్కోలు సభలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి వచ్చింది. అది మీకు ఇబ్బందికరంగానే ఉంది, నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. వీడ్కోలు సభలో మాట్లాడుకోవడము, లేకపోతే సమస్యల మీద చర్చించుకోవడము, అవి అయితే కావాలని అనుమానం ఉండడం ఇవన్నీ సహజం. ఏదేమైనా నూతనంగా ఏర్పడిన మండలం, ఈ నూతనంగా ఏర్పడిన మండలంలో మరి మీరందరూ కూడా సమిష్టిగా పనిచేసి అధికారులందరి సహకారంతో మంచి ఫలితాలు సాధించాలని నేను భావిస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు ఈ మండల ప్రజలకు మీరు అందించిన సేవలకు నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే మనం ఆశించిన పనులు చేయలేకపోవచ్చు. దానికి అనేక కారణాలు ఉంటాయి. సరి అయిన రాజకీయ ప్రోత్సాహం లేక కావచ్చు, లేదా నిధుల కొరత వల్ల కావచ్చు, లేదా నిధులున్న పనులు చేయకపోవడం వల్ల కావచ్చు, అనేక కారణాల వల్ల ఆశించిన అభివృద్ధిని మనం సాధించలేకపోవచ్చు. అంత మాత్రాన నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. లక్ష్యాన్ని గొప్పగా పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరే క్రమంలో 100% పనులు మనం చేయకపోవచ్చు. కనీసం ఒక 2-3 పనులు చేసినా కొంత సంతృప్తి అనేది మనకు మిగులుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు పదవి విరమణ జరుగుతున్నదని మీరెవరు బాధపడవలసిన అవసరం లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మళ్ళీ మీకే కొందరికి అవకాశం రావచ్చు, మళ్ళీ అందులో మీరే కొంతమంది గెలవచ్చు. కాబట్టి మళ్ళా ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉంటుంది. నాతో కలిసి పనిచేసే అవకాశం కూడా మీకు లభించవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు మనందరం చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి వస్తుంది. మనల్ని చాలామంది చూస్తూ ఉంటారు. మన కదలికలు, మన మాట తీరు, మన వ్యవహార శైలి ఎవరికి తెలియదని మనం అనుకుంటాం. కానీ అందరూ కూడా మనలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనల్ని చూస్తుంటారు. ఏ మేరకు నిజాయితీగా ఉన్నాం, ఏ మేరకు నీతిగా ఉన్నాం, ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజలతో ఏ మేరకు ప్రజల సమస్యలను పరిష్కరించగలుగుతున్నాం అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారులైనా ప్రజాప్రతినిధులైనా మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రజలు మనల్ని గమనిస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఒక విషయాన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మా ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ టర్మ్ అయిపోతున్నది, వాళ్ళకి వీడ్కోలు పలుకుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఉంటారు. మండల స్థాయిలో ఉండే అధికారులు, గ్రామ స్థాయిలో ఉండే సెక్రటరీస్ కావచ్చు, స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, మీరందరూ కూడా మీ బాధ్యత ఇక్కడి నుంచి పెరుగుతుంది. మీరే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి లేదా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయవలసిన అవసరం మీ మీద ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ క్రమంలో మనందరం కూడా నిజాయితీగా పనిచేయాలి. గతంలో ఏం జరిగింది, ఏ రకంగా అవినీతి జరిగింది, ఏ రకంగా పథకాలు అమ్ముకున్నారు, ఏ రకంగా పదవులు అమ్ముకున్నారు, వాటి జోలికి నేను వెళ్ళను. కనీసం ఇక నుంచి అయినా మీరు, నేను అందరం కలిసి నిజాయితీతో కూడిన అవినీతికి అవకాశం లేని పాలన అందించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను. అవకాశం వచ్చినప్పుడు, అధికారం మన చేతిలోకి వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ప్రజలలో ఉంటారు.
ఎవరైతే ఆ అవకాశాన్ని దుర్వినియోగం పరుచుకుంటారో వాళ్ళు ప్రజల్లో ఉండరు, ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుంది. కాబట్టి నేను అధికారులను కానీ ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే, మనకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలకు కాస్తో కూస్తో మంచి పని చేయాలి. మంచి పని చేసి వాళ్ళతో మంచి అనిపించుకోవాలి తప్ప చెడు అనిపించుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ప్రధానంగా వేలేరు మండలం నూతనంగా ఏర్పడిన మండలం. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మరి ఎత్తైన ప్రాంతం, ప్రతి సంవత్సరం కూడా కరువు కూడే ప్రాంతం. మరి ఈ ప్రాంతానికి ఆనాడు గత ప్రభుత్వాలు వరద కాలువ ద్వారా సాగునీరు అందించాలని ప్రయత్నం చేసినాయి. అయితే వరద కాలువకు ఇవి టేలెంట్ భూములు అవుతున్నాయి, చివరి భూములు అవుతున్నాయి, నీళ్ళు వస్తూ రావో అని ఆలోచన చేసి పక్కనే ఉన్న గండి రామానం దగ్గర లిఫ్ట్ పెడితే ఈ గ్రామాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం 2 పంటలు కూడా సాగునీరు అందించవచ్చు అనే ఆలోచనతోనే మరి గత ప్రభుత్వంలో 104 కోట్ల రూపాయలతోని మనం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను మంజూరు చేసుకోవడం జరిగింది. ఆ స్కీమ్కు సంబంధించిన పనులకు నేను ఈ మధ్యనే ఒక 10,000 కింద సమీక్ష చేయడం జరిగింది. ఆ పనులకు సంబంధించిన ఇంజనీర్లతోని, ఆ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్తో కూడా నేను మాట్లాడాను. డిజైన్స్ ఇంకా అప్రూవ్ కాలేదంటే ఆ సంబంధిత ఈఎన్సీతో కూడా మాట్లాడి డిజైన్స్ అప్రూవ్ చేయించడం జరిగింది. త్వరలోనే ఆ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు చేపట్టే విధంగా నేను చర్యలు తీసుకుంటానని, ఖచ్చితంగా 1 సంవత్సరంలోపు ఈ ఎత్తిపోతల పథకం పనులన్నీ కూడా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్కు మీకు తప్పకుండా గోదావరి జిల్లాలను మీ పంట పొలాలకు అందిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా సభ్యంగా తెలియజేసుకుంటున్నాను. నేను వచ్చే నెలనే ఇస్తా, 2వ నెలనే ఇస్తా, 3వ నెల ఇస్తా అని మాట్లాడాను. నేను కరెక్ట్గా టైం షెడ్యూల్ పెట్టుకొని ఆ షెడ్యూల్ ప్రకారం పనులు చేయించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మన మండల కాంప్లెక్స్ సంబంధించి ఎస్టిమేట్స్ తయారు చేసినాం. ఒక ఎంపీడీఓ ఆఫీసు, ఒక తహసీల్దార్ ఆఫీసు, ఒక పోలీస్ స్టేషన్ విత్ క్వార్టర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నేను తహసీల్దార్ గారిని కోరేది ఏంటి అంటే, ఇక్కడ అనువైన ప్రాంతము, ఏ రకమైన డిస్ప్యూట్ లేని ప్రాంతము గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ పర్టికులర్స్ 2-3 ప్లేస్లు కనుక చూపిస్తే మనం త్వరలోనే మ్యాక్సిమం ఒక 1-2 నెలల లోపలనే మనకు మంజూరు వస్తుంది. దానికి శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. పోయినసారి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మండలంలో ఉన్న చాలా తండాలకు కూడా మరి మనము రోడ్లు మంజూరు చేసుకోవడం జరిగింది. మరి ఆనాడు ఆ ప్రభుత్వంలో మనము చాలా రోడ్లను కూడా మనం మంజూరు చేసుకున్నాం. ఆ పనులను కూడా టెండర్స్ పిలిచారు. ఆ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. అది కాకుండా మొన్న నేను పంచాయతీరాజ్ ఇంజనీర్లతో సమీక్ష చేసిన సందర్భంగా ముందుగా వేలేరు నుంచి పీసర మీదుగా, కొమ్ముగుట్ట మీదుగా లింగంపల్లి, సీతపల్లి, కరుగుపుల వరకు రోడ్ అనుకున్నాం. అయితే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, వేలేరు నుంచి కొమ్ముగుట్ట వరకు ఉన్న రోడ్డు పంచాయతీరాజ్ రోడ్డు, అది ఆర్ఎండ్బీలో టేకప్ చేయడానికి వీలు కాదన్నారు. అందుకనే నేను వెంటనే వేలేరు, షాలపల్లి, పీసర, మధ్యలగూడెం, కొమ్ముగుట్ట వరకు కూడా ఆ పంచాయతీరాజ్లో దీన్ని డబుల్ రోడ్గా మార్చడానికి ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పాను. ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. షాలపల్లి నుంచి వేలేరు రోడ్ అయితే చాలా అధ్వానంగా ఉన్నది. పీసరలో వడ్డగూడెం దగ్గర రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉన్నది. అదేవిధంగా ఆ పైన కూడా రోడ్డు మంచిగా లేదు. కాబట్టి ఈ రోడ్డును వెంటనే చేపట్టే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈరోజు నేను కేజీబీని చూశాను. అదేవిధంగా మన రెసిడెన్షియల్ స్కూల్ రెండింటిని కూడా చూడడం జరిగింది. అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. సంబంధిత ఇంజనీర్లకు ఎస్టిమేట్స్ చేయమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఎస్టిమేట్స్ తీసుకొని మనం త్వరితగతిన అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ప్రభుత్వంలో కొంచెం నిధుల సమస్య ఉన్నది. అనేక రకాలుగా ఇవాళ రైతు భరోసా కానీ, లేదా రైతు రుణమాఫీ కానీ, ఇంకా అనేక పెండింగ్ బిల్లులు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి కొంత ప్రభుత్వానికి కూడా మనం వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కువ నిధులు మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం నేను చేస్తాను. అదేవిధంగా వేలేరు మండలాన్ని
ప్రత్యేకంగా చివరి మండలమైన, చిన్న మండలమైన, కొత్తగా ఏర్పడిన మండలమైన ఈ మండలంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించే ప్రయత్నం నేను చేస్తాను. నాకు వేరే వ్యాపకం లేదు, నాకు వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, విద్యా సంస్థలు లేవు. నేను నన్ను ఎన్నుకున్న ప్రజల కొరకు ఏం చేస్తాననే అనునిత్యం నేను ఆలోచిస్తుంటాను. ఆ ఆలోచన కూడా నిజాయితీగా ఉంటే తప్ప ఈ పని చేస్తే ఈ డబ్బులు వస్తాయి, లేకపోతే ఆ పని చేస్తే ఈ డబ్బులు వస్తాయని ఆలోచించే వ్యక్తిని కాదు. గొప్పలు మాట్లాడే వ్యక్తులందరూ ఎంత అవినీతి పరులో నాకు తెలుసు. కానీ నేను ఎన్నడూ కూడా ఎవరి దగ్గర ₹1 తీసుకొని ఎరగాను. నేను అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా నిజాయితీగా ఉండాలి. తప్పు పని చేస్తే మాత్రము నా దగ్గర నా నియోజకవర్గంలో అవకాశం ఉండదు. అవినీతికి పాల్పడితే మాత్రము నా నియోజకవర్గంలో అవకాశం ఉండదు. ఆ రకంగా ఎవరైనా ఆలోచన చేస్తే ముందుగానే మీరు వేరే ప్రాంతాలకు మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళడం మంచిది. ఇక్కడ పనిచేయాలనుకుంటే నిజాయితీగా పనిచేయాలి. ఇక్కడ పని చేయాలనుకుంటే షెడ్యూల్ ప్రకారం, టైం ప్రకారం పనిచేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలా పనిచేసే వాళ్లకు నా పూర్తి ప్రోత్సాహం ఉంటుంది, నా పూర్తి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులకు అందరం కలిసి పనిచేద్దాం. ఇక్కడ ఏ రకమైన తప్పుడు పనులకు మాత్రం అవకాశం లేదు. తప్పుడు పనులు చేస్తున్నారు లేదా డబ్బులు తీసుకుంటున్నారు, అవినీతి పాల్పడుతున్నారు అనే సమాచారం వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళపైన చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు చెప్పి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా అది ఒకవేళ చట్టానికి వ్యతిరేకంగా ఉంటే మీరు వినవలసిన అవసరం కూడా లేదు. అది కూడా మీకు ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎవరైనా మీరు ఇబ్బంది పెడితే నేనే నాకు ఫోన్ చేయండి, ఇది వీలు కావడం లేదు సార్, కాకపోతే పలానా వాళ్ళు నా మీద ఒత్తిడి వేస్తున్నారు అని చెప్పండి. నేను మా వాళ్ళైనా పార్టీ వాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళకు నేను వాస్తవం ఏంటో చెప్తాను, వీలు కాదని చెప్తాను. మీకు రక్షణగా నేను ఉంటాను. ఇంతవరకు అంటే మీరు తప్పు చేయనప్పుడు, మీరు తప్పు చేస్తే నేను రక్షణగా ఉండే అవకాశం ఉండదు. అందరం కలిసి మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరం కలిసి ఈ యొక్క ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, ఎన్ని పనులున్నా నాకు విద్య పైన, వైద్యం పైన ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి ఇప్పుడే వేలేరు మండలంలో డాక్టర్లు లేరని చెప్పారు. పిహెచ్సిలో నేను ఇప్పుడే డిఎంఎడ్హెచ్ఓతోని ఇక్కడి నుంచే మాట్లాడాను. త్వరలోనే మీకు పర్మనెంట్ డాక్టర్ వేయించే ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, దయచేసి అందరం కూడా ఒక కుటుంబ అధికారులు లేకుంటే ప్రజాప్రతినిధులు తేడా లేకుండా అందరం కూడా ఒక కుటుంబంలాగా పనిచేద్దాం. పనిచేసి ఈ మండలానికి మంచి పేరు తెద్దాం, మంచి బహుమతులు తెద్దాం. ఇంతకుముందే సమ్మిరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, అమ్మాయి అగ్రికల్చర్ ఆఫీసర్ 7 సంవత్సరాల నుంచి ఉంటుంది, బాగా పనిచేస్తున్నదని. ఇంకెవరో వెటర్నరీ డాక్టర్ ఎవరైనా వారు కూడా చాలా సంవత్సరాల నుంచి చాలా కంప్లీట్గా పనిచేస్తున్నారని చెప్తున్నారు. మీ ఇద్దరికి కూడా సభాపూర్వకంగా నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ రకంగా అందరం కూడా పనిచేద్దాం. అలా పనిచేసే వాళ్ళకి నా పూర్తి ప్రోత్సాహం ఉంటుంది. సొంత కుటుంబ సభ్యులు ఎక్కడ నేను చూసుకుంటాను. తప్పుడు పనులు చేస్తే మాత్రము నా దగ్గర అవకాశం ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గతంలో ఏం జరిగింది అనేది మనం తవ్వుకోవాల్సిన అవసరం లేదు. కనీసం ఇక్కడి నుంచి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం, నిజాయితీతో కూడిన పనిచేద్దాం, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, మరి చివరి రోజున తప్పకుండా రావాలని సమ్మిరెడ్డి గారు కోరారు. మరి వారి కోరిక మేరకు మీ అందరినీ కలవచ్చు అనే ఆలోచనతో, మీకు కూడా నా తరఫున హృదయపూర్వకంగా వీడ్కో చెప్పవచ్చు అనే ఆలోచనతో ఈ సర్వసభ్య సమావేశానికి రావడం జరిగింది. అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి అందరికీ నమస్కారం. బాలే వెంకటేశ్వర గారు, ఎంపీటీసీ మల్లిగూడెం. శ్రీమతి భానుతు విజయలక్ష్మి గారు, శ్రీమతి చక్రాల బుచ్చమ్మ గారు, ఎంపీటీసీ కన్నారు. శ్రీ మహమ్మద్ జామియా గారు, కోఆర్డినేట్ సభ్యులు. శ్రీ
మంగోకు సంపత్ గారు ఉపాధ్యక్షులు మండల పరిషత్ వేలేరు. ఓకే. శ్రీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి గారు అధ్యక్షులు మండల పరిషత్ వేలేరు. శ్రీమతి కాడా సరిత గారు డిప్యూటీసీ వేలేరు. నైజీరియా దండలు కూడా మెడలు కూడా దిగండి. మీద పేరు వస్తుంది సంఖ్య జరుగుతుంది. మీద పేరు వస్తుంది సంఖ్య జరగకుండా జరిగితే వస్తుంది. ఆల్ ద బెస్ట్. రెడీ అండి ఇక్కడ ఈ మండలంలో మీరు అందించినటువంటి విశిష్టమైన సేవలు మా అందరికీ ఆనందదాయకం. చాలా సంతోషం. మీ అందరికీ మా గ్రామ ప్రజలందరి తరఫున మండల ప్రజలందరి తరఫున మీకు మరొకసారి మనస వాచ కర్మన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.